భాగాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. జాగ్రత్తగా వినాలి, సిద్ధపడాలి. ఆయన యొక్క శరీర రక్తాల్లో పాలు పొంది రాజ్యంలో పాలు పొందడానికి మనల్ని మనము సరిచేసుకోవాలి. ఆషామాషిగా ఏదో అందరితో పాటి అందరిలో మనం వెళ్ళొచ్చు అనుకుంటే వెళ్ళలేం. ఎందుకంటే ప్రత్యేకం కావాలి, దేవునికి ప్రత్యేక పరిస్థితి. ఆయన యొక్క ప్రత్యేకతను మనము అనుసరించే వారంగా ఉండాలి. ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు, సెలెక్ట్ చేశాడు. మనము ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారం. అలా ప్రత్యేకత మనలో లేకపోతే అందరితో పాటు వెళ్తాం. ఎక్కడికి? పెద్ద గేట్లోకి వెళ్తాం, అందరూ పోవచ్చు. అది కానీ ఈ ప్రత్యేకతలో పెద్ద గేట్ ఉండదు. ఎలా ఉంటుంది? సంకుచితమైనటువంటి దారి ఉంటుంది. గుంపుగా వెళ్ళే ఛాన్స్ లేదు ఇక్కడికి. ఆ ప్రత్యేకతను నువ్వు సంపాదించుకోవాలి. అది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అయితే నీవు జాగ్రత్త పడుము అంటున్నాడు. అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కనులారా చూచిన వాటిని మరొకయుండునట్లు. ఏం చూసావు? దేవుని వాక్యాన్ని చూశాను, దేవుని చూశాను, దేవుని క్రియలను చూశాను, దేవుడు నీకు నా కొరకు నా కొరకు కార్చిన రక్తాన్ని చూశాను, దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణను చూశాను, దేవుడు నీ కొరకు నా కొరకు చేసినటువంటి గొప్ప 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 అద్భుత కార్యాలను చూశాను. మర్చిపోకు. ఈ రోజుల్లో మేలు చేసిన వాడిని మర్చిపోతాడు మానవుడు. సహాయం చేసినని మర్చిపోతాడు. ఏదో సామెత చెప్తారు, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడేట. చెవులను లెక్క చేయరు. కొమ్ములను బాగా శుభ్రం చేసి దాన్ని నూనె గిన్నె పూసి బాగా తయారు చేస్తాడు, అది పొడిచి పారేస్తుంది గప్పుకిన. అట్లా పొడిచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రహించాలి, మనం మన బ్రతుకును జాగ్రత్త పడాలి. కాబట్టి జాగ్రత్త పడము. నీవు కనులరా చూచిన వాటిని మరొకయుండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నింపబడాలి. జీవితకాలం అంతయు, బ్రతికినంత వరకు. ఆ రోజు అన్యాయం అయిపోయింది అనే దానికి లేదు, చూద్దాంలే రేపు అనే దానికి లేదు. అంటిల్ అండ్ అన్లెస్ యు హ్యావ్ టు బీ ఇన్ యువర్ హార్ట్. వాటిని నీ హృదయంలో పెట్టుకోవాలి. అలా నువ్వు పెట్టుకోలేకపోతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. ఏం ప్రయోజనం? కాబట్టి మనల్ని మనం జాగ్రత్త పడాలి. ఏం మాట్లాడుతున్నాను, ఏమి ఉచ్చరిస్తున్నాను, ఏమి ఆలోచిస్తున్నాను, ఎంత వ్యతిరేకత నాలో ఉంది అన్న సత్యాన్ని మర్చిపోతున్నాడు మానవుడు ఈరోజు. అజాగ్రత్త లేనటువంటి బ్రతుకు అయిపోయింది మనకిప్పుడు. జాగ్రత్తను కలిగి ఉండటం మనం నేర్చుకున్నాం. జాగ్రత్త చాలా అవసరం. పొద్దున్న లేస్తానే దేవుడు అంటాడు జాగ్రత్త అంటాడు. జాగ్రత్తను మర్చిపోయాం మనం. మర్చిపోయి ఏం చేస్తుంటాము? నిర్లక్ష్యానికి చోటిస్తాం. నిర్లక్ష్యం మన బ్రతుకు. కాబట్టి మన జీవిత విధానాన్ని మనం గుర్తించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన అంటాడు, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లును జాగ్రత్తగా చూసుకోవాలి. పడకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. నాకేంలే, నాకన్నీ తెలుసులే అనుకున్నోడే పడిపోతూ ఉంటాడు. ఎందుకు అనుకుంటాడు ఆ తలంపు? భయం లేని బ్రతుకు. ఏం భయం లేదు? దేవుని భయం లేదు. మనోడు మనుషులకు భయపడతాడు కానీ దేవుని భయపడాడు. కాబట్టి దేవునికి మనం భయపడే వారంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం.
అందుకనే వాక్యం ఏమంటుందంటే, సాధారణముగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచ్చేయను. కాబట్టి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఎప్పుడు? మన ఆలోచనతో కాదు, ఆయన ఆలోచనతో. ఆయన పైన మనము డిపెండ్ అయినప్పుడు, ఆయన పైన మనము ఆనుకున్నప్పుడు, ఆయన వైపు మనం చూసినప్పుడు. అందుకే ముందు వాక్యం చదువుకున్నాం, ఇటు అటు రైట్ లెఫ్ట్ మనం చూడనక్కర్లే, స్ట్రైట్గా చూడాలా, చక్కగా చూసేది నేర్చుకోవాలా, ఇరుగు పొరుగును కాదు. కొన్ని పిల్లల మధ్యన ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు చేతులు చూపించాడంటే వాడిని చూసి ఈడెత్తాడు, ఈయన చూసి ఇంకొకటి ఎత్తంటాడు. అట్లా కాదు, మనము చక్కటి మార్గాన్ని ఎంచుకోవాలి. అది దేవుడు మనకు చూపిస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మను శోధనకు తీసుకురాడు దేవుడు. చాలామంది దేవుడు నన్ను శోధించాడు అన్నటువంటి తలంపు కలిగి ఉంటారు. కాదు సుమా. ఎన్నో ఈ 2, 3, 4 దినాలలో ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం, వింటున్నాం. మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఏమనుకుంటాడు? దేవుడు ఇట్లా ఎందుకు చేశాడు అనుకుంటారు. కానీ నేను ఒక చిన్న ఇన్సిడెంట్లో ఒక సోదరి ఏమంటో తెలుసా? ఇది నా తప్పు, నేను తప్పు చేశాను, ఇది నాది అని ఒప్పుకునింది. ఎంత గొప్ప విషయం ఈ విషయం. మనం ఒప్పుకుంటామాట? మనం ఎన్నటికి ఒప్పుకోం, మన చేత కాదు అది. మనకు ఆ తగ్గింపు రానే రాదు. ఎన్నైనా చెప్పు. నిన్న ఫోన్ చేసి అంటా ఉంది, చిన్న ఈ తప్పు నాది అంటా ఉంది. తల్లిదండ్రులు యాక్సిడెంట్లు, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు చనిపోయారు. 3 స్పాట్లోనే. 10 మందికి తీవ్రమైన గాయాలు, అందులో వీళ్ళిద్దరూ. ఆ పాప ఫోన్ చేసి అంటా ఉంది, చిన్న ఇది నాది తప్పు. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? ఆ పాప వచ్చి ఏమన్నా యాక్సిడెంట్ చేసిందే ఇక్కడ? కాదు. ఆలోచన, ఆ తలంపు, ఆ నిర్ణయం. కాబట్టి సరెండర్ అయ్యేది నేర్చుకోవాలి మనం. మన బ్రతుకులో సరెండర్ కాం, మనం నిలుకుంటే ఎట్లా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు మనల్ని? కనుక ప్రభువులో కొనసాగు నిమిత్తమై మన యొక్క బ్రతుకులను మనము జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసమందు మనకు తొలగిపోకుండా నిమిత్తమై, ఇటు అటు చంచలత్వం కాకుండా నిమిత్తమై స్ట్రైట్గా చక్కటి మార్గంలో నడవాలి. దేవుడు అదే నడిపించాడు. ఏమంటాడు? వారు ఒక నివాసం పురము చేరునట్లు వారిని దేవుడు ఏం చేశాడు? చక్కటి మార్గంలో నడిపించాడట. మనం ఏమంటాం? సుత్త కొడతాం. ఏమని? 40 సంవత్సరాలు ఇటు అటు తిప్పినాడు వాళ్ళను, ఇజ్రాయేల్ అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వారిని చక్కటి మార్గంలో నడిపించాను అంటాడు. కాబట్టి చక్కటి మార్గంలో నడిపించేవాడు మన దేవుడు. అట్టి ఆధిక్యతను మనం పొందాలి అన్నటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. గనుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏం చేయాలి? మన నాలుకను ఏం చేసుకోవాలి? మనము సాధన చేయాలి. నాలుకతోనే చాలా పాపం చేస్తాం. మన నాలుకే మనల్ని చెడగొడతా ఉంటుంది. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, చూడండి దయచేసి ఒకసారి, కీర్తనల గ్రంథం 39వ కీర్తన 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచు. ఎందుకు? నాలుకతో పాపం చేస్తున్నాడు. మాట్లాడే ప్రతి మాటలో ఏముంది? పాపం ఉంది. హృదయంలో ఆలోచిస్తావు, నోటితో మాట్లాడతావు.
నాలుక లేకుంటే మాట్లాడలేవు, నాలుకే మాట్లాడిస్తుంది నేను. అందుకే ఆయన అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వదిలిపెట్టేస్తే ఇండియా దాటిపోతాం మనం, మాటల్లోనే ఫారిన్కి వెళ్ళిపోతుంటాం, మన హద్దులో ఉండం అసలు, మన మాటలు అలా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అవసరం. బలహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని. అంటే ప్లాస్టర్ అతికించుకోవాలా అంటున్నాడు నోటికి. గనుక ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. గనుక మన జీవితంలో మనం ఏం చేసుకోవాలా? నోరుకు చిక్కం పెట్టుకోవాలట. అట్లా పెట్టుకోం మనం. వాగింది వాగిందే వాగింది వాగిందే. మన మాటలు దాటిపోతూ ఉంటాయి, కోటలు దాటుతూ ఉంటాయి. గనుక మన యొక్క జీవిత విధానాన్ని మనం గుర్తించినట్లు మేలుకోవడం నేర్చుకోవాలి. మనం మెలకువ కలిగి ఉండటం నేర్చుకోవాలి. మెలకువ లేకుండా మనం మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుంది అంటే పాపము వెంటబడి వస్తూ ఉంటుంది. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఎంత ఎక్కువ వాగితే అంత పాపాన్ని వెంట పెట్టుకుంటాం. అందుకే మెలకువ కావాలి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషం అంటానే ఎలుకో నా కథ చూడనడం కాదు అర్థం. అక్కడ దేవుని యందు ఆయన అడుగుజాడులో నడవటం, అది పౌరుషం అంటే. కుడి ఎడమలకు తొలగి రకరకాలుగా మాట్లాడడం కాదు. యేసు ప్రభు నడిచిన నడకను మనము కలిగి ఉండటమే పౌరుషం. అట్టి పౌరుషాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు మనకు నేర్పించే మాట అది. గనుక ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థనా జీవితం ఉంటే మరుమాట రాదు. ప్రార్థనా జీవితము ఆత్మీయంగా లేనప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి, ఇందులో సందేహంలే. ప్రార్థనా జీవితం అంటే రకరకాల ఆలోచనలు రావు. ప్రార్థనా జీవితం అంటే అందరూ చేస్తారు, ప్రార్థన కాదనను. కానీ ప్రార్థన అనేది ప్రభువులో మనం ప్రార్థించినప్పుడు నిజంగా ప్రభు మనలో ఉంటే రకరకాల ఆలోచనలు మనకు రావు. ఏక దీక్ష ఉంటుంది. గనుక ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞతా జీవితం కావాలి. ఏం జీవితం? కృతజ్ఞత. పొరపాటు అయింది, తప్పు నేను చేశాను, కానీ దేవుడు ప్రాణాలను కోల్పోలే, ప్రాణాలు తీయలే, కాపాడాడు నా దేవుడు అన్నమాట విన్నా సాక్ష్యం నిన్న యాక్సిడెంట్లో. మనమేమంటాం? దేవుడు ఎందుకు ఇట్లా చేసినాడు అనేస్తాం టక్కామని. ఎంత తేడా ఉంది మనకు ఆమెకు. దేవుడు గాయం తగిలింది, ఈ గాయం నా వల్ల తగిలింది, అయితే నా దేవుడు ఏం చేశాడు? ప్రాణాలను కాపాడాడు. ఎంత దేవునికి కృతజ్ఞత ఉంది అక్కడ, ఆలోచించాలి. అది మనం కూడా నేర్చుకోవాలి. ఆ కృతజ్ఞత లేకుండానే మన బ్రతుకులు మనము ఏం చేసుకుంటున్నాం? ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాం. వాటి నుంచి మనము తప్పుకోవాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే మన యొక్క నాలుకను ఏం చేసుకుందాం? మనము కంట్రోల్ పెట్టుకోవాలి. నాలుకకు ఎముక లేదు కదా, ఇది ఎట్లయినా మాట్లాడుతుంది ఇబ్బంది లేకుండా. మరి ఈ నాలుకను ఏం చేయాలి? మని అదుపులో పెట్టాలి. అందుకే దేవుడు ఒక పని చేశాడు, మనం అదుపులో పెట్టుకోలేమనే ఆయన గొప్ప పని చేసి పెట్టాడు మనలోనే. ఈ నాలుక ఎక్కడుంది? ఇప్పుడు మన నోట్లో ఉంది. నోటిలో ఏముంది? ఎప్పుడూ నీళ్ళు, తేమ ఉంటుంది. ఇది ఆరిపోయిందంటే ఎత్తిపోతాం మనం. ఇది నాలుక, యాకోబు పత్రికలో ఏమంటాడు? నాలుక ఏం చేస్తుంది? ప్రపంచానికి నిప్పు పెట్టేస్తుందట ఈ నాలుక. అందుకనే దేవుడు ఏం చేశాడు? నీళ్ళల్లో పెట్టాడు దాన్ని, నిప్పు అంటకుండా.
ఇది మనం గమనించడంలే. ఎప్పుడు తేమ, ఇది ఆరిపోతే తేమ ఆరిపోతుంది అని అంటామా? అందుకే దేవుడు ఏం చేశాడు? లాలాజలం పెట్టాడు లోపల. కాబట్టి తేమ ఆరకుండాన్నట్లుగా దేవుడు ఈ నాలుకను తయారు చేసి పెట్టాడు. ఈ నాలుక మహా డేంజరస్ అని. ఈ నాలుకను అదుపులో పెట్టుకోవాలి మనం. చాలామంది అదుపులో పెట్టుకోలేరు ఈ నాలుకను. మాట్లాడింది. కాబట్టి ఈ నాలుకను మనము అదుపులో పెట్టుకోవాలి. ఎందుకు అంటే మన జీవిత విధానం. ఆ ఎక్క ఏమంటది? ఎందుకు అవి పేరు ఇవ్వాల ఇక్కడ? యోబు గారి భార్య ఏమనింది? ఏమంటది? ఒక మాట అంటది కదా, నీవు ఇంకను యథార్థతను మరొక ఎందువా? ఇంకను యథార్థతను మరొక ఎందువా? దేవుని దూషించి మరణం కమ్ము అంటా ఉంది. దేవుని దూషించి మరణం కమ్ము. చూడు, నిన్న ఆ పాప అన్న మాటను ఒకసారి ఆలోచిస్తే ఆ మాటకు ఈ మాటకు ఎంత వ్యత్యాసం ఉంది? కనుక మన జీవితంలో మనల్ని మనము సరిచేసుకోలేని బ్రతుకు ఏం చేస్తుంది? ఇతరులను గాయపరుస్తుంది. మనల్ని మనం సరిచేసుకోలేము, కానీ ఈ మాటలు ఇతరులను ఏం చేస్తుంది? గాయపరుస్తుంది. ఇక దేవుని నామాన్ని దూషిస్తుంది. దేవుడు ఎందుకు ఇట పెట్టాడు? దేవుడు ఎందుకు ఇట చేశాడు? దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయమూర్తి. గనుక ఆ న్యాయాన్ని మనము ఆస్వాదించాలి. దాన్ని మనము ఏం చేసుకోవాలి? మన హృదయంలో నింపుకోవాలి. అది న్యాయం. ఆయన చేసేదంతా న్యాయం. మనం న్యాయం చేయలేం, మన చేత కాదు. రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం, మనం భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటాం. యథార్థత మనకు లేదు, నాకైతే లేదు. కాబట్టి అలాంటి యథార్థతను మనము కోల్పోయి దేవుని దూషించి, నిజంగా దేవుడు ఎందుకు ఇట్లా చేసినాడు? ఏంది దాని అర్థం ఏంటి? దేవుని దూషణ కాదా? దూషణే, ఇందులో సందేహం ఏం లేదు. కాబట్టి ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి ఈ యొక్క నాలుకను మనం ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. అలా మనం అదుపులో పెట్టుకోకపోతే యాకోబు పత్రిక అంటాడు, ఏమంటాడంటే, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకోని ఎడలా ఏమవుతుంది? వాని భక్తి వ్యర్థమే. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు యాకోబు. ఈరోజు సేవలు చాలా భయంకరంగా ఉన్నాయి, అద్భుతమైన సేవలు ఉన్నాయి. ఏది వాస్తవమో రేపు దేవుని రాకడలో మనకు బయటపడుతుంది. గనుక దేవుని యందు మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసం ఉంచినటువంటి వారముగా, దేవుని ఎల్లప్పుడూ కూడా ఆయన మనం చూడగోరే వారముగా, మన యొక్క నాలుకను కపటపు మాటలకు కానీ ఐకమైనటువంటి ఆలోచనలకు కానీ మన పెదవులను ఏం చేసుకోవాలి? మనము కాచుకునేది నేర్చుకోవాలి. పేతురు అదే మాట అంటాడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుంటాడు. అది సంగతి. కాబట్టి మన హృదయము అద్భుతం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవము, దేవుడు మనకిచ్చినటువంటి ఈ మానవ జీవితము చాలా ఉన్నతమైనది. దీన్ని మనం కలుషితం చేసుకుంటూ ఉన్నాం.
కాబట్టి ఇక ఎవడు కూడా రాలేడబ్బా పైకి పరలోకానికి అని దేవుడు తానే దిగి వచ్చాడు మన కోసం. మనం ఏమనుకుంటామంటే మేమే చాలా పైన ఉన్నాం అనుకుంటుంటాం. మనం పైన లేం, అట్టడుగునున్నాం. కానీ ఆయన మన దగ్గరికి వచ్చాడు. నేనే ఎందుకు చెప్పాలా, నేనే ఎందుకు మాట్లాడాలా, నేనే ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్పాలా, వాడు చెప్పాలి నాకు అనుకుంటామా లేదా? మన బ్రతుకులో అదే ఉంది. మరి ఆ మాటలు మనలో, ఆలోచన మనలో ఉన్నప్పుడు మనం ఎలా యథార్థపరులమవుతాం? కాబట్టి మనల్ని మనము సిద్ధపరచుకుందాం, జాగ్రత్త పడదాం. జాగ్రత్త కలిగి మన యొక్క నాలుకను, మన నోటిని, మన పెదవులను, మన హృదయాన్ని యథార్థతకు అప్పగించుకుందాం. దేవుడి మాటలు ఆయన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.